విజయవాడలో పిస్టల్తో పట్టుబడిన మురళిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తుపాకీతో పోలీసులను బెదిరించడంతో అతనిపై హత్యాయత్నంతో పాటు పిస్టల్ కలిగి ఉండడంతో ఆయుధాల యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మురళికి నేర చరిత్ర ఉన్నట్లు ఏమీ గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టా లేకపోతే ఏ కారణంతో పిస్టల్తో విజయవాడకు వచ్చాడనే కోణంలో విచారణ కొనసాగుతోందని చెబుతున్న కృష్ణలంక సీఐ నాగరాజుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. విజయవాడలో ఇవాళ కార్టన్ సెర్చ్లో భాగంగా విజయవాడ పోలీసులకి ఒక వ్యక్తి హోటల్లో పిస్టల్తో పట్టుబట్టడం, ఆ తర్వాత అదే పిస్టల్తో పోలీసులను కూడా కాలుస్తానని చెప్పి బెదిరించడం కలకలం రేపుతోంది. దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసు విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏంటి సార్ అంటే కార్టన్ సెర్చ్లో ప్రధానంగా ఆ వ్యక్తిని ఎలా గుర్తించాం? ఈ సాధారణ తనిఖీల్లో భాగంగా మా సిబ్బందితో ఈ బాలాజీ డాక్యుమెంటరీ చెక్ చేసే సందర్భంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తారసపడగా అతన్ని ప్రశ్నించే సందర్భంలో అతని దగ్గర ఉన్న పిస్టల్ని తీసి భయపెట్టి కాల్ చేస్తానని బెదిరించడంతో మా సిబ్బంది పట్టుకోవడం ప్రయత్నించారు. ఆ సందర్భంగా మా సిబ్బందిని తోసుకుని అతను పారిపోవడం జరిగింది. అతని వివరాలు అయితే రిజిస్టర్ ప్రకారం మురళి వరంగల్ నివాసిగా తెలిసింది. అయితే దాని వివరాల ప్రకారం గతంలో ఇతని మీద ఎటువంటి నేర చరిత్ర లేదు. అయితే అతని దగ్గర పిస్టల్ ఎందుకు ఉంది, ఎందుకు బెదిరించాడు, ఎందుకు పారిపోయాడు అనే విషయం దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది. ఎన్ని రోజుల క్రితం హోటల్లో దిగాడు, ఏం పేరు మీద, అంటే ఏ పర్పస్ మీద వచ్చామనేది అక్కడ హోటల్లో మెన్షన్. ఈ నెల 3వ తారీఖున అయితే అతను హోటల్కి వచ్చాడు. హోటల్లో నైట్ స్టే చేశాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. హోటల్ మేనేజర్ చెప్పిన వివరాల ప్రకారం అతను తరచుగా బయటికి వెళ్ళి వస్తున్నాడని తెలిసింది. అది అతను తెలిసిన తర్వాత దొరికిన తర్వాత ఎవరైనా తెలిసింది. అతనితో పాటు ఇంకెవరైనా ఈ 3-4 రోజుల్లో హోటల్కి వచ్చి వెళ్ళటం, మంతనాలు జరపడం ఏమన్నా చేశారా? లేదు, ఎటువంటి వివరాలు అయితే హోటల్ సిబ్బంది చెప్పలేకపోతున్నారు. అతను అయితే ఒకడే ఉన్నాడు, ఒకడే కనిపించాడు, ఒకడే తిరిగాడని చెప్పి వాళ్ళు మాత్రం చెప్పడం జరిగింది. అంటే ఈ వ్యక్తి ఎక్కడి వ్యక్తి అంటే అతను మావోయిస్ట్ అనేది కూడా కొంత ప్రచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక ల్యాండ్ సెటిల్మెంట్కి సంబంధించి వచ్చాడని 2 అంశాలు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అతన్ని విజయవాడలో ఎవరు కూడా అతన్ని కలవడం జరగలేదు యాజ్ పర్ సీసీ ఫుటేజ్. అయితే మిగిలిన వివరాలు కూడా పరిశీలన జరుగుతుంది. అతను అదుపులో తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని మేము భావిస్తున్నాం. అంటే కాల్పులు ఏమన్నా జరిపాడా, అంటే పిస్టల్ ఎక్కుపెట్టి కాల్చే ప్రయత్నం జరిగింది అనేది కూడా తెలుస్తోంది పోలీసుల మీద. కాలుస్తానని బెదిరించాడు. అయితే ఎటువంటి కాల్పులు అయితే జరగలేదు. అతనికి సంబంధించి ఫోన్ డేటా కానీ అవన్నీ కూడా పరిశీలించుంటారు. ఎవరితో మాట్లాడారనే అంశాలు ఏమన్నా తెలిసినాయా? అయితే ఫోన్ నెంబరు అతని వివరాలు తీసుకోవడం జరిగింది. వాటిని వివరాలన్నీ చూసి డీటెయిల్స్ వచ్చాక వాటిని పరిశీలించడం జరుగుతుంది. ఏం కేసు నమోదు చేశారు సార్? దీనికి సంబంధించి ఏ పిస్టల్ సీజ్ చేశారు, బుల్లెట్స్ ఏంటి? ఇతని మీద హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఆయుధాలు చట్టం ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎవరైతే నిందితుడు ఉన్నాడో మురళికి సంబంధించి పిస్టల్ని ప్రస్తుతం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విచారణ కొనసాగుతూ ఉంది. బుల్లెట్లు కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అతను ఎందుకు వచ్చాడు, ఏ కారణాలతో ఆయుధాన్ని కలిగి ఉన్నాడు అనే దాని మీద విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా అతని మీద హత్యాయత్నంతో పాటు ఆయుధాలు కలిగిన ఆర్మ్డ్ యాక్ట్ కూడా కేసులు నమోదు చేసి విజయవాడ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ మురళితో శ్రీకాంత్ రెడ్డి, విజయవాడ నుంచి.